So before we begin, how many of you think that Hindu paper is important in your life, especially in this competitive life? ఇంపార్టెంట్ కాదు అనుకునే ఎవరైనా ఉన్నారా? ఇంపార్టెంట్ కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటున్నారు. ఎగ్జామ్ తో సంబంధం లేదు, అన్ని ఎగ్జామ్స్ కి అది ఇంపార్టెంటే. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ కోసం చూస్తారు, కరెంట్ అఫైర్స్ కోసం చూస్తారు. యూపీఎస్సీ వాళ్ళు ఎడిటోరియల్స్ కోసం చూస్తారు, కరెంట్ అఫైర్స్ కోసం చూస్తారు. బట్ ఎడిటోరియల్స్ చదవాలన్నా, కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవాలన్నా చాలా మందికి తెలియని రోడ్ బ్లాక్ ఇంగ్లీష్. అది మనకి సబ్జెక్ట్ అర్థం కాదని ఫస్ట్ అనుకుంటాం, కానీ చాలా వరకు ఇంగ్లీష్ అర్థం కాక సబ్జెక్ట్ వరకు వెళ్ళట్లేదు. ఇంగ్లీషే మనకి అర్థం కావట్లేదు. ఆ చైర్ లాగట్ ఇంగ్లీషే అర్థం కాక అసలు అక్కడ ఏం చెప్తున్నాడో అర్థం కాక సగం అయిపోతూ ఉంటాం. అంటే ఇది మనం తెలుసుకోవాల్సిన, ఐడెంటిఫై చేయాల్సిన ఒక ఇష్యూ. సో నేనేం చేస్తానంటే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్ ఈస్ టు మేక్ యూ ఫీల్ కంఫర్టబుల్ రీడింగ్ హిందూ పేపర్ చదవడం నాకు చాలా కన్వీనియంట్ గా, కంఫర్టబుల్ గా ఉంది అనేలాగా చేయడం అనేది ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కోర్స్. సో వెన్ షుడ్ యూ ఎండ్ దిస్? వెన్ షుడ్ యూ స్టాప్ అటెండింగ్ దిస్ క్లాస్? అంటే వెన్ యు ఆర్ కంఫర్టబుల్ రీడింగ్ హిందూ ఆన్ యువర్ ఓన్. సో ఇది ఎప్పటికీ సిలబస్ అవుతుంది, ఇప్పుడు మామూలుగా కోర్సులాగా ఇది ఎప్పటికీ అవుతుంది అని అనడానికి లేదు. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నా వైపు నేను చెప్తూనే ఉంటాను, ఇట్స్ లైక్ రన్నింగ్ ట్రైన్. కొందరు ఎక్కుతారు, మీ డెస్టినేషన్ వచ్చి దిగిపోతారు. కొత్త వాళ్ళు వస్తారు, డెస్టినేషన్ వచ్చి దిగిపోతారు. డెస్టినేషన్ ఏంటి? వెన్ యూ ఏబుల్ టు రీడ్ యువర్ న్యూస్ పేపర్ ఆన్ యువర్ ఓన్. మీ అంతటా మీరు న్యూస్ పేపర్ చదివి ఏ పదం చూసినా వెంటనే నాకు ఈ పదం తెలుసు, నాకు అర్థం అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన రోజున, యూపీఎస్సీ వాళ్ళైతే ఎడిటోరియల్ చూసి మొత్తం అంతా నాకు అర్థమైపోతుంది, ఓకే నాకు సమ్మరీ ఇది, ఈ ఎడిటోరియల్ నాకు ఇది చెప్తుంది అనే విషయం మీకు తెలిసినప్పుడు మీరు ఆపొచ్చు. ద ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ గ్రామర్. మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ నాట్ స్టెప్ ఇన్ టు గ్రామర్ ఆస్పెక్ట్. ఐ విల్ స్టెప్ ఇన్ టు వొకాబులరీ అలోన్. వొకాబులరీ అండ్ కాంటెక్చువల్ అవేర్నెస్. సో ఏ కాంటెక్స్ట్ లో ఏ పదాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అనే మోడ్ లో నేను చెప్తాను. యూట్యూబ్ లో చెప్పినట్టు పీపీటీ పెట్టి వర్డ్, సినోనిమ్స్, యాంటమ్స్ అది రైట్ అప్రోచ్ కాదు. బట్ ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ బికాస్ ఆఫ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్. సో ఇక్కడ నేను అలా చేయదలుచుకోలేదు. నన్ను ఎవరైతే నమ్ముతారో బ్లైండ్ గా నేను చెప్పింది ఫాలో అవ్వండి, ఇంప్రూవ్మెంట్ రాకపోతే నన్ను అడగండి. సో దిస్ ఇస్ మై స్టైల్. ఈ స్టైల్లో చదివితేనే మంచిది, ఇలా నేర్చుకుంటేనే హెల్ప్ అవుతుంది. సో ఫాలో అవుతాం. సో నేనేం చేస్తానంటే, కొంచెం మీకు హెల్ప్ అయ్యేలాగా, మీరు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జనరల్ గా న్యూస్ పేపర్స్ లో కరెంట్ అఫైర్స్ కోసం ఏ పేజెస్ ఇంపార్టెంట్ ఆ పేజెస్ లోంచి వొకాబులరీ చెప్తాను. దీనివల్ల మీకు రెండు పర్పస్లు సర్వ్ అవుతాయి. ఒకటి, ఆ న్యూస్ ఇది న్యూస్ లోకి వచ్చిందనే విషయం కూడా మీకు బ్రెయిన్ లోకి వెళ్తుంది. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కరెంట్ అఫైర్స్, బట్ అట్లీస్ట్ ఈరోజు న్యూస్ లోకి వచ్చింది ఇది ఇంపార్టెంట్ అనే విషయం మీ బ్రెయిన్ లోకి వెళ్తుంది. అండ్ ఐ విల్ కవర్ ఎడిటోరియల్ పేజ్. ఎడిటోరియల్ పేజ్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు ఎగ్జామ్ కి పనికి వచ్చేవి కాబట్టి ఆ రకంగా కూడా హెల్ప్ అవుతుంది. సో ఐ విల్ కవర్ బిజినెస్ పేజ్, ఎకానమీ రేటడంలో వస్తాయి, బ్యాంక్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. హెడ్లైన్స్ ఫ్రంట్ పేజ్ కవర్ చేస్తాను. దెన్ ఐ విల్ కవర్ ఎడిటోరియల్ పేజ్. ఈ పేజెస్ లో ఉన్న వొకాబులరీ నేను కవర్ చేస్తాను. మీకు ప్యారలల్ గా ఎంత అడ్వాంటేజ్ అంటే, అందులో న్యూస్ ఐటమ్స్ కూడా మీరు చూస్తారు, ఇవన్నీ వస్తున్నాయి న్యూస్ లో అనే విషయం కూడా మీకు అడిషనల్ అడ్వాంటేజ్ గా వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఈ రోజు హెడ్లైన్స్ ఒకసారి మీరు గమనిస్తే, దీంట్లో ఇలా మీరు చూడగానే మీకు పలానా పదం తెలియట్లేదు అనేమని అనిపిస్తుందా, లేదా పలానా పదం తెలుసు అనిపిస్తుందా? ఇది ఒకసారి చూడండి. కెన్ యూ సీ దిస్? జస్ట్ రీడ్ దిస్. Why has net FDI inflow plummeted? What is plummeting? Plummeted. Decrease, slowing. Plummet అంటే స్లోగా కాదు, సడన్ గా పడిపోవడం. ప్లమెట్ అంటే పడిపోవడం. Why has net FDI inflow plummeted? అర్థం అంటే నెట్ FDI ఇన్ఫ్లో ఎందుకు పడిపోయింది సడన్ గా? మీరు రాసుకుంటే రాసేసుకోండి రన్నింగ్ నోట్స్. ప్లమెట్ అంటే టు డ్రాప్ సడన్లీ. ఇది నోట్స్ రాసుకుంటే మంచిది, నోట్స్ తోనే చెప్తాను, మీకు హెల్ప్ అవుతుంది. టు డ్రాప్ సడన్లీ, టు డ్రాప్ ఆర్ డిక్రీజ్. మీకు స్టాక్ మార్కెట్స్ ప్లమెటెడ్ అంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు, మీరు వినండి, అవి చాలు బ్రెయిన్ లోకి వెళ్తాయి. స్టాక్ మార్కెట్స్ ప్లమెటెడ్ అంటాం. స్టాక్ మార్కెట్స్ ఒకసారిగా పడిపోయాయి.
అలాగే ఎఫ్డిఐ పడిపోయింది, ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయాయి. మీకు ఇలాంటి కాంటెక్స్ట్ లో ఈ పదాలు వస్తుంటాయి. ఎక్కువగా ఎకానమీ రిలేటెడ్ స్టఫ్ లో ఈ పదాలు ఎక్కువగా మనకు వస్తాయి. రెగ్యులర్ గా నాకు టెంపరేచర్ పడిపోయింది అన్నప్పుడు మై టెంపరేచర్ ప్లమెటెడ్ అనక్కర్లే. అర్థమైందా? అలా చిన్న చిన్న వాటికి వాడకూడదు. అంటే ఈ కాంటెక్స్ట్ తెలియదు చాలా మందికి. పదం తగ్గింది కదా అని డిక్రీజ్ అనే ప్రతి చోట ఇది వాడేస్తారని ట్రై చేస్తారు. అలా వాడకూడదు. ధరలు పడిపోయాయి, స్టాక్స్ పడిపోయాయి, గోల్డ్ ప్రైసెస్ పడిపోయాయి, ఇలా ఇన్ఫ్లోస్ పడిపోయాయి, ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయాయి. ఎక్కువగా ఇలాంటి కాంటెక్స్ట్ లో ఈ పదాన్ని మనం వాడతాం. అలాంటి సిమిలర్ వర్డ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డిక్లైన్స్. డిక్లైన్ అన్న సేమే, బట్ డిక్లైన్ అని ఎందుకన్నాడు ఇక్కడ, ప్లమెట్ అని ఎందుకన్నాడు? డిక్లైన్ అంటే నార్మల్ గా తగ్గింది, ఒక్కసారిగా పడిపోతే ప్లమెట్. నీకు 100 ఉండేది కాస్త 50కి పడిపోయింది అనుకో, అది ప్లమెట్. 100 90కి వచ్చింది అనుకో, అది డిక్లైన్. అర్థమైందా? రెండు తగ్గడమే, కానీ కాంటెక్స్ట్ వేరీస్. దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ తెలియకపోతే మీరు తప్పులు చేస్తారు. ఇది మీకు తెలుసు కదమ్మా. సరెండర్ అంటే లొంగిపోవడం, సరెండర్ అంటే లొంగిపోవడం. సో దానిపైన ఇంకోటి చూడండి, రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్, వాట్ ఈస్ రీహాబిలిటేషన్? పునరావసతి, లైక్ పునరావాసం అంట. సో జనరల్ గా ఈ రీహాబిలిటేషన్ అనేది మనకి ఎప్పుడు ఎలా వాడతాం? ఏదైనా ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, ముంపుడు ప్రాంతాలు ఉంటాయి. ముంపుడు ప్రాంతాలు అంటే కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. ఆ మునిగిపోయే ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తారు. తెలియదు కదా దానికి, ఇక్కడికి వచ్చే మనం. సో ఈ మునిగిపోయే ప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? యూ హావ్ టు ప్రొవైడ్ అకామిడేషన్ సమ్వేర్ ఎల్స్. సో దాన్ని ఏమంటాం మనం? రీహాబిలిటేషన్. అంటే మనకు తెలుగులో పునరావాసం అంటాం. తెలుగులో ఏమంటామా? పునరావాసం. రీ అంటే మళ్ళీ. రీ అంటే మీకు తెలుసు మళ్ళీ అని అర్థం. మళ్ళీ అనే మీనింగ్ ఉంది కదా. ఇప్పుడు మీరు రీసెర్చ్ అనే పదం విన్నారా? రీసెర్చ్, రీసెర్చ్. సర్చ్ అంటే పెరగడం, రీసెర్చ్ అంటే మళ్ళీ పెరగడం. రీసెర్చ్, రీ అంటే మళ్ళీ. రివైవ్, రివైవ్. రివైవ్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్, టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. రీవైటలైజ్, రీవైటలైజ్. వైటల్ అంటే, వైటల్ అంటే ఇంపార్టెంట్. వైటాలిటీ అంటే ఎనర్జీ, వైటాలిటీ అంటే ఎనర్జీ. ఓకే, మీకు డాక్టర్స్ ఎవరైనా పేషెంట్ వస్తే వైటల్స్ చెక్ చేయండి అంటారు. వైటల్స్ అంటే ఏంటి? అక్కడ బీపీ, షుగర్, బేసిక్ నీడ్స్ అవన్నీ చెక్ చేయండి అని అంటారు వైటల్స్. అంటే ఈ కాంటెక్చువల్ గా రియల్ లైఫ్ లో ఎక్కడెక్కడ పదాలు వాడతాం అనేది మనం అలవాటు చేసుకుంటే ఆ వర్డ్ మీకు గుర్తుంటది ఈజీగా. లేకపోతే అలా మెమరైజ్ చేసి గుర్తుండవు. రీవైటలైజ్ అంటే వైటాలిటీని మళ్ళీ రీ అగైన్ అంటే ఎనర్జీ మళ్ళీ ఇవ్వడం, రీ ఎనర్జైజ్ అన్నట్టు. రివైటల్ అని చెప్పి యువరాజ్ సింగ్ ఒక యాడ్ ఇస్తాడు చూసారా, రివైటల్. రివైటల్ అని దాని పేరు. మరి ఏంటి? ఎందుకంటే ఇంకా ఎనర్జీ, ఎడిషనల్ ఎనర్జీ ఇస్తుంది మీకు. తగ్గిపోతున్న ఎనర్జీని అది ఇస్తుంది అని అంటాం. రీవైటల్, రివైటలైజ్ అట్లా అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ చివరికి రండి. బ్యాటిల్. వాట్ ఈస్ బ్యాటిల్? ఆర్సీబీ అండ్ పీబీకేఎస్ బ్యాటిల్. బ్యాటిల్ అంటే మరి అక్కడ ఏంటది? నౌనా, వర్బ్? ఈ కాంటెక్స్ట్ లో వర్బ్. మామూలుగా బ్యాటిల్ అంటే నౌన్, కానీ ఇక్కడ వర్బ్ రూపంలో ఇచ్చారు. ఎలా చెప్తున్నారు మీరు? ఆర్సీబీ అండ్ పీబీకేఎస్ బ్యాటిల్ అంటే రెండు ఫైట్ చేస్తున్నారు. ఫైట్ దేనికోసం? మెయిడన్ అనే పదం ఎందుకు రాశారు ఇక్కడ? ఫస్ట్ ఎవర్. మెయిడన్ అంటే మీనింగ్ అంటే ఫస్ట్ ఎవర్. ఎందుకంటే పీబీకేఎస్ ఎప్పుడు గెలవలేదు, ఆర్సీబీ ఈసాల కప్ నమ్దే. శ్రేయస్ అయ్యర్ వదిలేటట్టు నాకు కనిపించట్లేదు. ఆడు పంజాబ్ కి వెళ్ళేటట్టు నాకు అనిపిస్తుంది, ద వే హీఈస్ లీడింగ్ ద టీమ్. ఓకే, సో మెయిడన్ అంటే ఏంటమ్మా రాసుకున్నారా? ఫస్ట్ ఎవర్, ఫస్ట్ ఎవర్. బ్యాటిల్ అంటే ఫైట్. హలో ఏంటమ్మా? హలో, యా, నో సార్, ఈ సల కప్ నమ్దే. I am from the Karnataka. You're from Karnataka. Okay, okay. Okay, let's hope at least Virat Kohli కోసమైనా సరే ఒక్క సార్. యా, అవును సార్. ఓకే ఓకే ఓకే. సర్వీసెస్ he has given to cricket, so let's hope he wins this cup.
ఓకే, మెయిడెన్ అర్థమైంది కదా. మెయిడెన్ అంటే ఫస్ట్ ఎవర్, బ్యాటిల్ అంటే ఫైట్, అవన్నీ మీకు తెలుసు. ఇక్కడ చూడండి అనదర్ వర్డ్, ఒకే దాంట్లో ఎన్ని ఉన్నాయో చూసారా? వేనింగ్, నాట్ వార్నింగ్. చదవండి అది. వై హ్యాస్ ఎఫ్డిఐ, ఇది ఆల్రెడీ చదివాం కదా. దాంట్లో ఇట్ షోస్ వేనింగ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. వేనింగ్ అంటే మళ్ళీ తగ్గిపోవడం, సేమ్ డిక్రీజింగ్ రాసుకోండి. వేనింగ్ అంటే డిక్రీజింగ్, అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ లో ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ లో ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఏమయ్యాయి? పడిపోయాయి, ఒకసారిగా పడిపోయాయి. ప్లమెట్. ప్లమెట్ అంటే టు డ్రాప్ సడన్లీ, టు డ్రాప్ సడన్లీ, టు డ్రాప్ సడన్లీ. క్లియర్ కదా? రెడ్యూస్, డిక్రీజ్, డిక్రీజ్ అని రాయండి. డిక్రీజ్ కి రెడ్యూస్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెడ్యూస్ అండ్ డిక్రీజ్? మీనింగ్ లో డిఫరెన్స్ లేదు, కానీ గ్రామర్ లో డిఫరెన్స్ ఉంది. థింక్ చేయండి ఒకసారి. మీనింగ్ ఒకటే ఏంటమ్మా? రెండు తగ్గిపోవడమే. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? థింక్ చేయండి ఒకసారి. తొలగించడం, తొలగించడం. సార్ ఐ థింక్ స్టెప్ బై స్టెప్ కమ్మి డిక్రీజ్ అవ్వడం. హలో, అది ఓకే. సో జనరల్ గా ఏంటంటే రెండు ఇంటర్చేంజబుల్ గా వాడచ్చు. డిక్రీజ్ మోర్ క్వాంటిటేటివ్ డిక్రీజెస్ కి వాడతాం. అంటే నెంబర్స్ లో తరుగుదల అని చెప్పేటప్పుడు, నెంబరింగ్ లో చెప్పేటప్పుడు డిక్రీజ్ ఎక్కువ వాడతాం. అండ్ క్వాలిటేటివ్ కి, క్వాంటిటేటివ్ కి, రెండింటికి రెడ్యూస్ వాడుతూ ఉంటాం. పెద్ద డిఫరెన్స్ లేదు రెండింటికి, మోర్ ఆర్ లెస్ సేమ్. అంటే క్వాలిటీ ఆఫ్ సంథింగ్ తగ్గింది అని చెప్పినప్పుడు రెడ్యూస్ అనే పదం, క్వాంటిటీ 50 నుంచి 20కి తగ్గింది, 30 నుంచి 20కి తగ్గింది, ఇలా క్వాంటిటీ నెంబర్స్ వచ్చినప్పుడు డిక్రీజ్ అనేది ఎక్కువగా వాడతాం. 3 soldiers killed, 6 missing in Sikkim landslide. ల్యాండ్స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగిపడ్డం. ల్యాండ్ స్లైడ్ ఎక్కువగా కొండలో. మొన్న వాయనాడులో చూసారు మీరు, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్. దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది, కేరళ పేరు మర్చిపోయాను. ల్యాండ్ స్లైడ్స్ మీద మూవీ తీశారు. ఆ కేరళ ల్యాండ్ స్లైడ్ ని ఒక సినిమాలో ఒక షార్ట్ లో కూడా వాడారు రీసెంట్ గా. తొడరం చూసారా? మోహన్ లాల్ ది రీసెంట్ మూవీ. అందులో వాయనాడ్ సినిమా స్టోరీలో భాగంగా వాడాడు దాన్ని, మోహన్ లాల్ ది రీసెంట్ మూవీ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడే మనకి చాలా వస్తాయి. రష్యా యుక్రెయిన్ స్వాప్ పీస్ రోడ్ మ్యాప్స్ ఇన్ తుర్కీ. స్వాప్ అంటే నీది నేను తీసుకోవడం, నాకు నువ్వు తీసుకోవడం. ఇఫ్ యు ఆర్ స్వాపింగ్ ఫోన్స్, చాలా మందికి పిచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ లో. వీడికి యాపిల్ వాడుతున్నాడు, సామ్సంగ్ కూడా వాడాలని కోరిక. ఇంకోటి సామ్సంగ్ దానికి యాపిల్ వాడాలని కోరిక. 4 రోజులు వాడు వీడు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ చేసేసుకోవడం, స్వాపింగ్. ఈ ఫోన్ స్వాపింగ్ ఒక సినిమా కూడా ఉంది, లవ్ టుడే. సినిమాలు చెప్తే మీకు గుర్తుంటాయి, అందుకే చెప్తాను. ఫోన్ స్వాప్ చేసుకుంటారు, అష్ట కష్టాలు పడతారు. ఇది ఎవరు, అదే ఎవరు, ఈ నెంబర్ ఎవరు, ఆ నెంబర్ ఎవరు, ఈ మెసేజ్ ఏంటి, అది ఏంటని. ఓకే, సో ల్యాండ్ స్లైడ్ అంటే మీకు తెలుసు కదా, కొండ చర్య విరిగిపడటం, లేకపోతే స్లిప్ అవ్వడం. యా, ఇది చూడండి. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, జస్ట్ చెక్ దిస్. ట్రెచరస్ టెరైన్. ట్రెచరస్ అంటే ట్రెచరస్, డేంజరస్. టెరైన్ అంటే ప్లేస్, ప్రాంతం. వాట్ ఈస్ టెరైన్? భూభాగం. ఏంటమ్మా? భూభాగం, ప్లేస్, ప్రాంతం. టెరైన్ అంటే ఒక
హౌ సంథింగ్ ఈజ్ ఒక స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ ఫిజికల్ ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు టెరైన్ వాడతాం. ఇట్స్ ఎ స్లోపీ టెరైన్ అన్నారు అనుకోండి, అంటే స్లోపీగా ఉంది. ఇట్స్ ఎ ప్లెయిన్ టెరైన్ అన్నారు అనుకోండి, ప్లెయిన్ గా ఉంది. ఇట్స్ ఎ రాకీ టెరైన్ అన్నారు అనుకోండి, రాళ్ళు రప్పలతో ఉంది. అర్థమైందా? సో టెరైన్ అనేది ఒక స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్, ఒక ల్యాండ్ కోసం మనం చెప్తాం, బట్ అది ఒక యాడ్జెక్టివ్ తో మనం యాడ్ చేసుకోవాలి. ఎటువంటి టెరైన్? ఇది ట్రెచరస్ టెరైన్. ట్రెచరస్ అంటే సంథింగ్ డేంజరస్, అంటే ఆ పాత్ అనేది కొంచెం డేంజరస్ అనే మీనింగ్ వస్తుంది. ఒకటి ఆపేనా? రెండు అయిపోయి పర్ఫెక్ట్. ఓకే, ట్రెచరస్ టెరైన్, గాట్ ఇట్? ఓకే. టెరైన్ అంటే స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ అని రాసుకోండి. ఎ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్, ఎ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్. నేను మీనింగ్ కొంచెం తెలుగులో చెప్తాను, తెలుగులోనే రాసేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీ బ్రెయిన్ లోకి వెళ్ళాలి మీనింగ్ అంతే. ఇది చూడండి అమ్మా, నెక్స్ట్ పేజ్కి వచ్చినట్టు. యా, నెక్స్ట్ హెడ్లైన్ చూడండి. Fatalities. India reports 4 more COVID-19 deaths, taking fatalities this year to 32. Fatality అంటే మామూలుగా ఫ్యాటల్ అంటే మీనింగ్ ఏంటి? వీక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాటల్? కొత్త అమ్మాయి వచ్చినట్టు ఇక్కడికి వచ్చేమన్నా. ఫ్యాటల్ అంటే ఏంటమ్మా? ఫ్యాటల్ అంటే మామూలుగా ఫ్యాటల్ అనే పదం విన్నారా? ఇట్స్ ఈ సస్టైన్డ్ ఫ్యాటల్ ఇంజురీస్. అవునా, మామూలుగా వచ్చిందా? ఫ్యాటల్ అంటే ఏంటి? ఫ్యాటల్ ఇంజురీస్ అంటే కొంచెం డేంజరస్, ప్రాణాంతకమైన, ఎస్పెషల్లీ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ కి మనం ఫ్యాటల్ అనే పదాన్ని వాడతాం. ఫ్యాటల్ అంటే కాజింగ్ డెత్ అని రాసుకోండి, కాజింగ్ డెత్. ఫ్యాటల్ అనేది అడ్జెక్టివ్. ఇట్స్ ఎ ఫ్యాటల్ ఇంజురీ అంటే చావు కలిగించేలాంటి ఇంజురీ అని అర్థం. ఫ్యాటాలిటీ అంటే డెత్. ఇంకా ఫ్యాటాలిటీ అంటే డెత్, ఫ్యాటల్ అంటే కాజింగ్ డెత్. ఫ్యాటల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, ఫ్యాటాలిటీ ఈజ్ ఎ నౌన్. ఫ్యాటాలిటీ నౌన్, ఫ్యాటల్ అడ్జెక్టివ్. So I'll move on to editorial page directly. ఓకే, పానిక్ అంటే ఏంటి? ఈ రోజు ఎడిటోరియల్ లో మనం చూసాం. వాట్ ఈస్ పానిక్? పానిక్ అంటే కంగారు అయిపోవడం, ఆందోళన చెందడం, కంగారు అయిపోవడం. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఈ బిల్డింగ్ లో బాంబు పెట్టారని అనుకోండి, ఇమీడియట్ గా మీకు వచ్చే రియాక్షన్ పానిక్ రియాక్షన్. దాన్ని మనం పానిక్ రియాక్షన్ అంటాం. ఓకే, రైట్. So what is misinformation? Fake news to fake information. What is disinformation? What is disinformation? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇంపార్టెంట్. డిస్ఇన్ఫర్మేషన్ ఇస్ డెలిబరేట్ మిస్ఇన్ఫర్మేషన్. ఇంటెన్షనల్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ రెండు చేసిన డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ ఆపరేషన్ సింధూర్ టైంలో. అంటే ఎవరు కూడా ఒరిజినల్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రఫాల్ ఫైటర్ జెట్స్ కొని కూలిపోయాయి. ఇండియా చెప్తుందా? లేదు, మాకు అప్పుడు కూడా కూలిపోలేదని అంటాం. సో డెలిబరేట్ గానే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పాకిస్తాన్ అని కూడా ఎయిర్ బేసెస్ ధ్వంసం అయ్యాయి, ఏం అవ్వలేదు మాకు అంటాడు. అర్థమైందా? లేకపోతే వాడి దగ్గర న్యూక్లియర్ బాంబు పనిచేయట్లేదు, అంటే మా దగ్గర రెడీగా ఉన్నాయి, నొక్కితే వెళ్ళిపోతుంది నెక్స్ట్ అంటాడు. సో ఇంటెన్షనల్ గా, డెలిబరేట్ గా ఒక ఉద్దేశంతో మనం స్ప్రెడ్ చేసే రాంగ్ ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. జనరల్ గా ఏంటంటే గవర్నమెంట్స్, ఆర్గనైజేషన్స్ ఒక పర్టికులర్ పర్పస్ తో స్ప్రెడ్ చేసే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిస్ఇన్ఫర్మేషన్. ఇంటెన్షన్ లేకుండా, తెలియకుండా స్ప్రెడ్ అయ్యే రాంగ్ ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్. అర్థమైందా? తెలియకుండా స్ప్రెడ్ చేసేది మిస్, తెలిసి అంటే మనం ఎక్కువగా డిస్ఇన్ఫర్మేషన్ మనలాంటి వాళ్ళ గురించి కాంటెక్స్ట్ లో వాడరు.
డిస్ఇన్ఫర్మేషన్ ఇస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్స్టిట్యూషన్స్. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కావాలని ఒక స్ప్రెడ్ చేసే ఇన్ఫర్మేషన్ మనం డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. ఇది చూడండి ఒకసారి. ఇందాకే మనం మాట్లాడాం, రీతో మాట్లాడినప్పుడు ఇది వచ్చింది, రీసర్జెన్స్. రీ అంటే మళ్ళీ, సర్జ్ అంటే రైజ్ అవ్వడం, రీసర్జ్ అంటే మళ్ళీ రైజ్ అవ్వడం. టు రైజ్ అగైన్, టు రైజ్ అగైన్, రీసర్జ్, టు రైజ్ అగైన్. సర్జ్ అంటే సడన్ రైజ్ ని సర్జ్ అంటాం. సర్జ్, మీరు ఉబెర్ ఎప్పుడైనా వాడారా? ఉబెర్ గానీ ఓలా గానీ యూజ్ చేసినప్పుడు సర్జ్ ప్రైసింగ్ అంటాడు. ట్రాఫిక్ టైంలో ఎక్కువ వేస్తాడు, స్పైక్ ఎక్కువ, మామూలుగా 3 రూపాయలు పడేది కాస్త 5 రూపాయలు అలా ఎక్కువ వేస్తాడు మన సర్జ్ ప్రైసింగ్, ఒకసారిగా పెంచేస్తారు. సో ఆల్వేస్ ఈ పదాలన్నీ మీరు మీ రియల్ లైఫ్ లో ఏదో సినారియోతో మీరు కనెక్ట్ చేసుకొని మీకు గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, అప్టిక్. అప్టిక్ అంటే అగైన్ రైజ్, పెరగడం. సర్జ్ అన్న పెరగడమే. సర్జ్ అనేది వర్బ్, అప్టిక్ అనేది నౌన్. అప్టిక్. COVID-19 అప్టిక్ అంటే COVID-19 కేసెస్ పెరగడం. అక్కడ ఏమంటున్నాడు? మిస్ఇన్ఫర్మేషన్ ఏ బిగ్గర్ థ్రెట్ దాన్ COVID-19 అప్టిక్. అంటే అర్థం ఏంటి? కోవిడ్ కేసెస్ పెరగడం కన్నా కూడా దాని గురించి స్ప్రెడ్ అవుతున్న మిస్ఇన్ఫర్మేషన్ అది ఇంకా డేంజరస్. అర్థమవుతుందా? అది దాని మీనింగ్. ఈ పేజ్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఇది చూడండి, మాన్సూన్ వోస్. ఓ అంటే ఓస్ అంటే ప్రాబ్లమ్స్, వరీస్. మాన్సూన్ వోస్ అంటే వర్షాకాలం తెచ్చే కష్టాలు, వర్షాకాలం వల్ల మనకు వచ్చే సమస్యలు, కష్టాలు అని అర్థం. ఓకే, వర్షాకాలం వల్ల మనకు వచ్చే సమస్యలు, కష్టాలు, లేదా వర్షాకాలం తెచ్చే కష్టాలు అన్నట్టు చెప్పచ్చు. క్రైసిస్ అని కూడా వాడచ్చు ఏంటమ్మా? అంటే ఓస్ కి ఇట్లా సినానిమ్ క్రైసిస్ అట్లా ఉంటాయి కదా సార్, అది వాడచ్చు సార్. క్రైసిస్. క్రైసిస్. ఓకే, క్రైసిస్ అనేది ఇంకా పెద్ద పదం అమ్మా, సంక్షోభం. క్రైసిస్ చిన్నపాటి వాడకూడదు. ఫినాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం. అంటే బాగా పెద్ద వాటికి మనం క్రైసిస్ వాడతాం, చిన్న చిన్న వాటికి క్రైసిస్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు. దేశం సంక్షోభం, చాలా హెల్త్ క్రైసిస్, COVID-19 అలాంటి వాటికండి ఎప్పుడో కానీ ఇప్పుడు జ్వరాలు వచ్చేస్తుంది క్రైసిస్ అనం. కొంచెం పెద్దగా లార్జ్ స్కేల్ ఎఫెక్ట్ అయితే మనం క్రైసిస్ అనే పదాన్ని వాడతాం, ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ అలా. ఓకే, ఇది చూడండి, సివిలైజేషన్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్. వాట్ ఈస్ డిస్కంటెంట్? డిస్కంటెంట్, ఆలోచించండి. డిస్కంటెంట్, నో అది ఎక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారని తెలుసు నాకు. ఇప్పుడు కంటెంట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇంకో మీనింగ్, ఇట్ హాస్ 2 మీనింగ్స్. ఆర్ యూ కంటెంట్ విత్ అవర్ ఇన్స్టిట్యూట్? కంటెంట్ అంటే సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్షన్ అనే మీనింగ్ కూడా ఉంది. ఇక్కడ డిస్కంటెంట్స్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. సో మనకి తెలిసిన మీనింగ్ ఒకటి, దానికి రెండో మీనింగ్ కూడా ఉంది, అది తెలుసుకోవాలి. ఐఎమ్ కంటెంట్ విత్ ఇట్ ఎలా ఉందంటే ఐఎమ్ కంటెంట్ విత్ ఇట్, ఐఎమ్ సాటిస్ఫైడ్. సో డిస్కంటెంట్స్ అంటే డిస్సాటిస్ఫాక్షన్ అని అర్థం. ఇండియాస్ స్ట్రాటజిక్ ఆర్క్ మస్ట్ లీవ్ పాకిస్తాన్ బిహైండ్ అంటే అర్థం ఏంటి? లీవ్ పాకిస్తాన్ బిహైండ్ అంటే క్రాస్, వెనక్కి నెట్టేయడం అంటాం కదా. లీవ్ సమ్ వన్ బిహైండ్ మీన్స్ టు మూవ్ అహెడ్. నువ్వు వాళ్ళకంటే ముందుకు వెళ్ళిపోవడం, వాళ్ళు వెనక్కి ఉంచేయడం. ఇండియా స్ట్రాటజిక్ అంటే స్ట్రాటజిక్ గా మనం వాళ్ళని దాటి వెళ్ళాలి, పాకిస్తాన్ ని మనం దాటి వెళ్ళాలి అని అక్కడ మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఆర్క్ అంటే పాత్ అని అంతే. పాత్, ట్రాజెక్టరీ అంటే మనం స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక అంటాం తెలుగులో. అంటే మనం స్ట్రాటజీ పరంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాటి పాత్ కావచ్చు. ఇట్ మస్ట్ లీవ్ పాకిస్తాన్ బిహైండ్.
పాకిస్తాన్ ని వెనక్కి నెట్టేసేలాగా ఉండాలి, పాకిస్తాన్ ని దాటి వెళ్ళేలాగా ఉండాలి అని అర్థం. రైట్. సో న్యూస్ పేపర్ లో చదవాల్సినవి ఏంటి అని అడిగితే ఫ్రంట్ పేజ్ ఖచ్చితంగా చదవాలి, ఎడిటోరియల్ పేజ్ ఖచ్చితంగా చదవాలి. తర్వాత మీకు వైజాగ్ పేపర్ లో రావట్లేదు కానీ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఈ పేజ్ ఖచ్చితంగా చదవాలి. ఇది యూపీఎస్సీ కోసమే డిజైన్ చేసిన పేజ్ అనుకోవచ్చు మీరు. ఇది మీకు కావాల్సిన థియరీ కూడా ఇస్తుంది, హౌ ఈస్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్డ్. సో దీంట్లో ఆర్టికల్స్ అన్ని మెన్షన్ చేస్తారు. వైజాగ్ పేజ్ ఇది ఇవ్వట్లేదు, ఢిల్లీ పేజ్ లో ఉంటుంది. సో మీరు పేపర్ తెప్పించుకునే బదులు ఈ పేపర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఢిల్లీ పేజ్ వస్తుంది, ఢిల్లీ పేజ్ లో కానీ మిగిలిన అన్ని పేజెస్ లో వస్తుంది. ఈ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఖచ్చితంగా ఎవ్రీ యూపీఎస్ ఆస్పిరెంట్ షుడ్ గో త్రూ. సో అంటే మీకు ఆల్రెడీ తెలిసినవే రివిజన్ అయిపోతాయి కూడా. ప్రెసిడెంట్స్ రూల్ ఎలా ఇంపోజ్ అవుతుంది? ఇంపోజ్ అంటే విధించడం, ఇంపోజ్, వీఆర్ ఇంపోజింగ్. కర్ఫ్యూ విధించారు అంటారు, ఇంపోజింగ్ కర్ఫ్యూ. ఇంపోజ్డ్ ట్యాక్సెస్, ట్యాక్స్ ఇంపోజ్ చేశారు, అలా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు. అలాగా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ రాసింది కూడా ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. ఎప్పుడైనా ఆర్టికల్ చదివేటప్పుడు ఎవరు రాశారనేది కూడా చూడడానికి ట్రై చేయండి. నేను ఒక కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నారు మనం ఆఫీసర్స్ ఐఏఎస్ అకాడమీలో. బేసిక్ గా ఇది మోస్ట్లీ పెయిడ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈ ఆర్టికల్ రాయడం ద్వారా ఆయనకి విజిబిలిటీ వస్తుంది. సో అదొక ఇన్స్టిట్యూట్ కాబట్టి మోస్ట్లీ హిందూ వాడు వాడి దగ్గర డబ్బులు తీసుకుని ఆర్టికల్ వేసి ఉండొచ్చు కూడా. బట్ స్టిల్ మనకి అదంతా మనకి ఎందుకు, మనకి పనికి వస్తుంది ఆర్టికల్ మనం చదువుకోవచ్చు. అలాగే ఫాస్టర్ ఈ పదం వస్తుంది ఈ మధ్యన. వాట్ ఈస్ ఫాస్టర్? హౌ జపాన్స్ న్యూ ఏఐ యాక్ట్. ఇది ఇంపార్టెంట్ అగైన్. ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో, ఎథిక్స్ లో ఇంపార్టెంట్, మీకు గవర్నెన్స్ లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెగ్యులేట్ చేయట్లేదు అక్కడ. రెగ్యులేట్ చేయకపోవడం వల్ల దానివల్ల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లైక్ డీప్ ఫేక్ టెక్నాలజీస్ గట్రా చూస్తున్నాం. మార్ఫింగ్, డీప్ ఫేక్, ఇష్టం వచ్చినట్టు వాటిని వాడేయడం. దానికి సరైన రెగ్యులేషన్ లేకపోతే ఇట్ మైట్ లీడ్ టు సెవరల్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. సో అందుకు జపాన్ ఏం చేసింది, కొత్త ఏఐ యాక్ట్ తీసుకొచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అది అలవాటు ఇంపార్టెంట్. ఇట్ ఫాస్టర్స్ అండ్ ఇన్నోవేషన్ ఫస్ట్ ఎకో సిస్టమ్. ఫాస్టర్ అంటే స్ట్రెంగ్తన్, ఎంకరేజ్, నో నాట్ స్పీడ్ అప్. స్ట్రెంగ్తన్ గానీ ఎంకరేజ్ గానీ అలాంటి మీనింగ్ మనం తీసుకోవచ్చు. ప్రమోట్ అయినా, ఎంకరేజ్ అన్నా మరి ప్రమోటే కదా, సేమ్ మీనింగ్. అంటే దానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఎంకరేజ్, ప్రమోట్ ఇట్లాంటి మీనింగ్స్ మేము తీసుకోవచ్చు ఫాస్టర్ కి. ఇన్నోవేషన్ తెలుసు కదా, ఇన్నోవేషన్ అంటే కొత్తది, కొత్త తరహా ఆలోచన. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నో యువర్ ఇంగ్లీష్ కాలం చదువుకోవచ్చు, ప్రొనౌన్సియేషన్ అలాంటివి కనిస్తారు. ఇది బిజినెస్ పేజ్. నౌ లెట్స్ గో త్రూ బిజినెస్. ఇది కూడా మస్ట్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఆస్పిరెంట్, యూపీఎస్సీ ఆస్పిరెంట్ అందరికీ బిజినెస్ పేజ్ అనేది మస్ట్. సో దీంట్లో మీకు పనికొచ్చే న్యూస్ ఎప్పుడు ఉంటుంది. చూడండి ఇందులో బార్డర్ టెన్షన్, ఇన్ఫ్లేషన్, డ్రాగ్, మే పిఎంఐ. డ్రాగ్ అన్న లాగేసింది 2-3 months లో. పిఎంఐ తెలుసా? వాట్ ఈస్ పిఎంఐ? పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. పిఎంఐ ఏం చేస్తుంది? పిఎంఐ దేన్ని మెజర్ చేస్తుంది? పర్చేసింగ్ పవర్ ని కాదు. నో, అది పర్చేసింగ్ కి సంబంధించిందే కాదు. పర్చేసింగ్ పవర్, ఇన్ఫ్లేషన్ దానికి సంబంధించిన వర్డే కాదు అది. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ ప్రతి కంపెనీలో కూడా పర్చేసింగ్ మేనేజర్ అని ఆయన ఉంటాడు. సో పర్చేసింగ్ మేనేజర్ పని ఏంటి? ఆ కంపెనీ ఏం కొనాలన్నా ఆయన సంతకం కావాలి. చైర్లు తెప్పించాలి, ల్యాప్టాప్లు తెప్పించాలి, కంప్యూటర్లు తెప్పించాలి. ఏదైనా రూపాయి ఖర్చు పెట్టాలంటే పిఓ, పర్చేసింగ్ ఆర్డర్ రిలీజ్ చేస్తారు, సైన్ చేయాల్సింది ఆయన. సో హీ నోస్ ఎవ్రీథింగ్ దట్ ద కంపెనీ స్పెండింగ్. కంపెనీ దేనికోసం స్పెండ్ చేస్తుందో మొత్తం ఆయనకి తెలుసు. సో వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కంపెనీస్ లో ఉన్న పర్చేసింగ్ మేనేజర్స్ కు సర్వే చేస్తారు. పర్చేసింగ్ మేనేజర్ ఏం చేస్తారు? సర్వే చేసి అడుగుతారు, మీ రా మెటీరియల్ ఏమైనా ఎంత ప్రొక్యూర్ చేశారు ఈ మంత్, లాస్ట్ మంత్ కంటే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పెరిగిందా లేదా, ప్రొడక్షన్ లాస్ట్ మంత్ కంటే పెరిగిందా లేదా, రిక్రూట్మెంట్ లాస్ట్ మంత్ కంటే పెరిగిందా లేదా. అలా ఒక సెట్ ఆఫ్ క్వశ్చనర్ ఉంటుంది. ఆ క్వశ్చనర్ వరల్డ్ లో ఉన్న టాప్ పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క పర్చేసింగ్ మేనేజర్స్ కి పంపిస్తారు. వాళ్ళు టిక్కులు పెట్టాలి, సర్వేకి ఆన్సర్లు ఇవ్వాలి. ఆన్సర్లు ఇస్తే వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. ఈ డేటా ప్రకారం లాస్ట్ మంత్ కంటే వాళ్ళ రిక్రూట్మెంట్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, స్టాక్ ఫైల్స్ పెరిగాయి, రా మెటీరియల్ పర్చేసెస్ పెరిగాయి అంటే ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉన్నట్టు.
అప్పుడు పిఎంఐ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా రివర్స్ లో తగ్గాయి అనుకోండి, డిక్రీజ్, తగ్గుతున్నట్టు. లాస్ట్ మంత్ తో పోలిస్తే ఈ మంత్ బాగా తగ్గిపోయింది అన్నట్టు. సో ఎక్స్పాన్షన్ లో ఉంటే 50+ ఉంటుంది వాల్యూ, డిక్రీజ్ అయితే <50 ఉంటుంది. పిఎంఐ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఇవ్వలేదు, 57.6 ఉంది అంటే ఎక్స్పాన్షనే. అదే 50 కంటే తక్కువ ఉంటే కాంట్రాక్షన్, లాస్ట్ మంత్ తో పోలిస్తే కాంట్రాక్షన్ లో ఉంది అని అర్థం. ఇది మంత్లీ ఇండికేటర్, ఎవ్రీ మంత్ ఈ డేటా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఎందువల్ల తగ్గింది, ఇప్పుడు మరి 57.6 అంటే ఎక్కువే కదా సార్, మళ్ళీ డ్రాగన్ ఎందుకు రాశారని మీరు అడగొచ్చు. లాస్ట్ మంత్ ఎందుకంటే ఎక్కువ ఉంది, 58 59. లాస్ట్ మంత్ ఎక్స్పాన్షన్, ఈ మంత్ ఎక్స్పాన్షనే, కానీ లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ ఎక్స్పాన్షన్ కొంచెం తక్కువ ఎక్స్పాన్షన్. అర్థమైందా? అది ఎక్స్పాన్షనే, ఇది ఎక్స్పాన్షనే, బట్ దానికంటే కొంచెం తక్కువ ఎక్స్పాన్షన్. అట్లాంటప్పుడు మనకి ఇలా రాస్తారు. అంతేగాని లాస్ట్ మంత్ 59, ఈ మంత్ 57 అంటే ఇప్పుడు కాంట్రాక్షన్ వచ్చిందని కాదు, లెస్ ఎక్స్పాన్షన్. ఇన్ఫ్లేషన్ లాస్ట్ మంత్ 8% ఉంది, ఈ మంత్ 6%, అంటే ధరలు తగ్గిపోయా, తక్కువ పెరిగాయి. అర్థమైందా? తక్కువ పెరగడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తగ్గిపోవడం. తక్కువ పెరగడం డిస్ఇన్ఫ్లేషన్, తగ్గిపోవడం డిఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్స్ గుర్తెచ్చుకుంటే, డిఫ్లేషన్ అంటే ధరలు తగ్గిపోవడం, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల తగ్గడం, ఎక్కువ కాకుండా తక్కువ పెరగడం. క్లియర్? బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, ఇన్వాల్వింగ్ 2 sides. బైలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ 2 sides. యూనిలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ ఓన్లీ 1 side. సో ఇది ఎలా వాడతారు? యూనిలేటరల్ డెసిషన్ మేకింగ్ అంటే ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో చర్చించకుండా వాళ్ళంతా వాళ్ళే డెసిషన్స్ తీసుకోవడాన్ని నో. యునానిమస్ అంటే ఏకపక్షం, అంటే ఏకగ్రీవంగా అని. యునానిమస్ లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, కానీ అందరూ ఒక మాట మీద ఉన్నారు. యూనిలేటరల్ అంటే అసలు ఎవరితో డిస్కస్ చేయట్లేదు, మొండిగట్టం లాగా ఎవరితో డిస్కస్ చేయకుండా నీకు నచ్చిందే నువ్వు చేస్తున్నావు. దట్ ఈస్ యూనిలేటరల్. యూనిలేటరల్. క్లియర్? బైలేటరల్, మల్టీలేటరల్, ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 2. మీరు మల్టీలేటరల్, వరల్డ్ బ్యాంక్ ఈజ్ అ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్, IMF ఈజ్ అ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. మల్టీలేటరల్. క్లియర్? ఇది చూడండి, NCLC admits insolvency plea. Insolvency అంటే సాల్వ్ అవ్వకపోవడం కాదు, సాల్వెంట్. యా, ఇన్సాల్వెన్సీ అంటే దివాలా కాదు, బ్యాంక్రప్సీ అంటే దివాలా. ఇన్సాల్వెన్సీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాంక్రప్సీ. సాల్వెంట్ అంటే యూ హ్యావ్ ఎనఫ్ క్యాష్ విత్ యూ అని అర్థం. సాల్వెంట్ అంటే మీనింగ్ అంటే కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఇఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇస్ సాల్వెంట్, ఇట్ ఈస్ ఏబుల్ టు పే ఇట్స్ ఎంప్లాయీస్ సాలరీస్ ఆన్ టైం. 1వ తారీఖు వచ్చేసరికి అందరికి ఎవరి సాలరీస్ వాళ్ళకి వేస్తాను అనుకోండి, ఐఎమ్ సాల్వెంట్. నేను వేయలేకపోతే ఐఎమ్ ఇన్సాల్వెంట్. అలాగే డబ్బులు లేవు, ఒక నెల రోజులు వెయిట్ చేయండి, స్టూడెంట్లు ఫీజు కట్టాక మీకు ఇస్తాను అన్నాను అనుకోండి, దెన్ ఐఎమ్ ఇన్సాల్వెంట్. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ క్యాష్ బ్యాలెన్స్ అని అంటాం. ఓకే, బ్యాంక్రప్సీ అంటే ఐఎమ్ నో లాంగర్ ఇన్ ఏ పొజిషన్ టు రన్ ద కంపెనీ. అసలు కంపెనీ రన్ చేసే పరిస్థితిలోనే నేను సో ఐ వుడ్ లైక్ టు వైండ్ ఇట్ అప్, మొత్తం క్లోజ్ చేసేయాలనుకుంటున్నాను అనే సిచ్యువేషన్ ని బ్యాంక్రప్సీ అంటాం. ఇన్సాల్వెన్సీ అర్థం ఏంటమ్మా? నాట్ హ్యావింగ్ ఎనఫ్ క్యాష్. రాసుకుంటే నాట్ హ్యావింగ్ ఎనఫ్ క్యాష్, ఆ సిచ్యువేషన్ ని మనం ఇన్సాల్వెన్సీ అంటాం. ఇన్సాల్వెన్సీ జనరల్ గా ఈజ్ ఎ ప్రికర్సర్ టు బ్యాంక్రప్సీ. ప్రికర్సర్ అంటే ఫోర్ రన్నర్, సంథింగ్ దట్ హ్యాపెన్స్ బిఫోర్. ఓకే, మన వసంతకాలం వచ్చేసరికి కోయిలకు వస్తుంది అంటారు చూడండి, అలాగనమాట. మనకు పాట కూడా ఉంటుంది, ముందే కూసింది అనే పాట ఉంటుంది, గుర్తుందా? యా, సో ఇన్సాల్వెన్సీ వచ్చిందంటే నెక్స్ట్ బ్యాంక్రప్సీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. సో ఏదైనా కంపెనీ యొక్క దివాలా లాంటి హ్యాపీలా, ఓకే, ఏదైనా కంపెనీలు దివాలా తీయడాలు ఇలాంటివి జరిగాయి అనుకోండి, అలాంటి ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే, ఇఫ్ యూ రిజిస్టర్డ్ ఏ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో దానికంటే ఎక్కువ ప్రొసీజర్స్ క్లోజ్ చేసేటప్పుడు ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ టు క్లోజ్ ఏ కంపెనీ, ఇట్ హాస్ టు ఫాలో ఏ ప్రాసెస్. నేను ఎత్తేస్తాను, అది డబ్బులు లేవా, మీరు వేరే ఉద్యోగాలు చూసుకోండి అని టపీమని మూసేయడానికి అవ్వదు. యూ హ్యావ్ టు ఫాలో ఏ ప్రాసెస్. దాన్నే బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్స్ అంటారు.
మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాని ప్రకారం నువ్వు బ్యాంక్రప్సీ ఫైలింగ్ చెయ్యాలి. ఇక్కడ NCLTs లో ఫైల్ చేశాక వాళ్ళు బ్యాంక్రప్సీ IBC ఒక అఫీషియల్ ఉంటాడు, ఆయన అపాయింట్ చేసి ప్రాసెస్ అంతా పూర్తి చేసి నీ ఆస్తులన్నీ పద్ధతిగా అమ్మి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. నేను ఇంక పే చేయలేను మీరు వెళ్ళిపోండి నేను అమ్ముకొని తింటానంటే కుదరదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రాసెస్. అడ్మిట్ అంటే యాక్సెప్ట్. ఇక్కడ అడ్మిట్ అంటే మీనింగ్ అంటే అడ్మిటింగ్ ఏ స్టూడెంట్, అలాగా అడ్మిట్ చేయడం. ప్లీ అంటే రిక్వెస్ట్, అర్జీ, రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడికి ఆపేద్దాం ఇవాళకి. అది చూసేయండి ఒకసారి. స్విఫ్ట్లీ ఇంప్లిమెంట్ రివైజ్డ్ లోకల్ సోర్సింగ్ నార్మ్స్ ఫర్ విండ్ టర్బైన్స్ స్విఫ్ట్లీ. స్విఫ్ట్ అంటే ఫాస్ట్లీ, క్విక్లీ. ఫాస్ట్లీ అనకూడదమ్మా, దేర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ ఫాస్ట్లీ. ఫాస్ట్ అంటేనే క్విక్లీ అని. ఆగడు మూవీ చూస్తే మీకు ఈ పదం గుర్తొస్తుంది. ఆగడు, అందులో ఒక క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాడు మహేష్ బాబు. ఫాస్టెస్ట్ బర్డ్ ఏది అని అంటే అది స్విఫ్ట్ అంటాడు. స్విఫ్ట్ అనేది కారు కదా, బర్డ్ ఏంటి అని చెప్పి గొడవ. సో స్విఫ్ట్. నార్మ్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు. మీరు ఇలా చూడగానే మీరు ఏ పదం చూసినా నాకు తెలుసు అన్నట్టు ఉండాలి. ఇది మొదటి రోజు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి. రేపు ఎల్లుండి మరి రిపీట్ అవుతాయి కొన్ని వర్డ్స్, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. గ్రిప్పింగ్ అంటే మొత్తం చుట్టుముట్టడం అంటారు చూడండి, గ్రిప్పింగ్. అలాగా చుట్టుముడుతోంది అని. సర్జింగ్ చూసాం కదా ఆల్రెడీ. ECB ఫేసెస్ సర్జింగ్ ఇప్పుడే చూసాం, అదే వస్తుంది, అదే అంటున్నాను. కొనండ్రం అంటే చిక్కుముడి. కొనండ్రం అంటే మీరు పొడుపు కదా అంటారు చూడండి, విప్పలేని చిక్కుముడి, అలాంటి దాన్ని కొనండ్రం అంటాం. అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు బ్రేక్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు సాల్వ్. అంత ఈజీ కాదు, కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పడానికి కొనండ్రం అనే పదాన్ని వాడతాం. మీరు తెలుగులో చెప్పి తెలుగులో రాసేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. అదే దట్ ఈస్ ఈజియర్ టు రిమెంబర్. ఇంగ్లీష్ పదం చెప్పలేదని వెయిట్ చేయకండి. ఓకే, యా. రివైవ్ అంటే ఒకసారి. రివైవ్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే LTX classes is trying to revive its bank segment. బ్యాంక్ ఎగ్జామ్ ని మనం UPSC మీద ఫోకస్ చేస్తూ వాళ్ళు నెగ్లెక్ట్ చేసాం లాస్ట్ 3-4 years. Now I am trying to revive it. అంటే టు మేక్ ఇట్ యాక్టివ్ అగైన్, టు మేక్ సంథింగ్ యాక్టివ్ అగైన్. అలాగా దాన్ని హాస్టేజ్ అంటే ఏంటమ్మా? బందీ. హాస్టేజెస్ అంటే బందీ. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ హమాస్ వార్ అవుతుంది కదా, ఇజ్రాయెల్ కి వాళ్ళకి పాలస్తీనా మధ్య. సో ఇజ్రాయెల్ సైనికులు కొంతమంది వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్నారు. అది విడిపించుకునేంత వరకు ఫైట్ జరుగుతూనే ఉంటుంది. వీడు ఆపడం, వాడి ఇవ్వడం. సో అది ఫైట్ అవుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ వార్ లో కూడా రష్యా సైనికులు కొంతమంది యుక్రెయిన్ దగ్గర, యుక్రెయిన్ వాళ్ళు అక్కడ. మొన్న రీసెంట్ గా పీస్ అగ్రిమెంట్ జరిగినప్పుడు స్వాప్ చేసుకున్నారు. అంటే వీళ్ళ సైనికులు వాళ్ళ సైనికులకి అప్పగించారు. హోస్టేజ్ అంటే బందీగా తీసుకోవడం అని అర్థం. ఇదా? A man hurled అంటే ఎసరడం, బాంబ్ వేసాడు, రాయి వేసాడు. ఇన్సెండియరీ డివైస్. ఇన్సెండియరీ అంటే మంట. ఇన్సెండియరీ అంటే అర్థం ఏంటమ్మా? మంట పుట్టించేది, బాంబు లాంటివి. ఎక్స్ప్లోజివ్స్, బాంబ్స్ విసిరితే మంట వచ్చేవి, పెట్రోల్ బాంబ్స్ అంటారు అలాంటివి. ఇన్సెండియరీ డివైస్ అంటే మంట పుట్టించేవి, మంట పెరిగేలా చేసేవి. ఇన్సెండియరీ. ఓకే, క్లియర్? ఇన్సెండియరీ అనేది మనకి రియల్ లైఫ్ లో కూడా వాడచ్చు. సో హీ మేడ్ సమ్ ఇన్సెండియరీ రిమార్క్స్. అంటే గొడవలు పెట్టేలాగా, మంట పెట్టి మా ఇద్దరి మధ్య మంట పెడుతున్నాడు రైడు అంటాం కదా తెలుగులో.
మంట పెట్టడం అంటే అర్థం ఏంటి? గొడవలు పెట్టడం. మనం ఇద్దరి మధ్య అది పెట్రోల్ పోసాడు, మంట పెట్టాడు అంటే అర్థం ఏంటి? ఇది వాడచ్చు. సో ఇన్సెండరీ రిమార్క్స్ ఏం చేస్తాయంటే రెండు వర్గాల మధ్య, కులాల మధ్య, గ్రూప్స్ మధ్య మంట పెడతాయి, అంటే గొడవలు వచ్చేలాగా చేస్తాయి. సో ఇన్సెండరీ అంటే మనం మంట అని అదే పెట్టేసుకోకండి. ఇలా మీరు రెగ్యులర్ కాంటెక్స్ట్ లో కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు అంటారు చూడండి, అలాంటి వాటికి ప్రవోక్ చేసేది, అలాంటి వాటికి మీరు ఇన్సెండరీ అనే పదాన్ని వాడచ్చు. ఎల్లింగ్ అంటే అరవడం, గట్టిగా అరవడాన్ని ఎల్లింగ్ అంటాం. YELLING. ఓకే ఓకే. సో ఇక్కడికి ఆపుతాను నేను వాటికి. ఇస్ దట్ ఫైన్? ఏంటమ్మా? అప్టిక్ అంటే చెప్పండి. ఏంటమ్మా? అప్టిక్ సార్, యూపీటీ. అప్టిక్ అంటే పెరగడం, రైజ్, ఇంక్రీజ్. ఇంకా ఏమైనా ఉంటే అడగండి మీరు. సార్ చదువు. ఇట్ ఇస్ ఢిల్లీ ఎడిషన్ పేపరా సార్ ఇది? ఏంటమ్మా? ఢిల్లీ ఎడిషన్. ఢిల్లీ ఎడిషన్. ఇంటర్నేషనల్ ఎడిషన్ ఇది. ఇంటర్నేషనల్ సార్. ఓకే ఓకే సార్. ఢిల్లీ ఎడిషన్ అయినా ఇంటర్నేషనల్ ఎడిషన్ అయినా పర్లేదు, ఢిల్లీ చదవండి. ఢిల్లీ పెట్టాలి ఎందుకంటే యాడ్స్ ఎక్కువ వస్తాయి. ఢిల్లీ ఎడిషన్ పెట్టగానే విజన్ వాడి ఫ్రంట్ పేజ్ అంతా వాడి యాడ్లే వస్తాయి. అందుకే నేను ఓపెన్ చేయను. ఐ విల్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఎడిషన్. దాంట్లో యాడ్స్ ఎక్కువ రావు, తలనొప్పి. బట్ నాకు మనకి ఏంటంటే డిఫరెన్స్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్ దీంట్లో కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఉంటుంది, ఢిల్లీ ఎడిషన్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. ఎడిటోరియల్ పేజ్ అన్నిటికీ సేమ్, ఇష్యూ లేదు. సో మీరు యూ కెన్ యూజ్ ఇంటర్నేషనల్ ఎడిషన్ ఆల్సో రాదర్ దాన్ ఢిల్లీ ఎడిషన్. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. అన్లెస్ యూ వాంట్ టు సీ. థాంక్యూ సార్. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? ఎన్ని వచ్చే వర్డ్స్ రాస్పెక్ట్ రీసెర్చ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అలా అయితే ఏంటమ్మా? అప్టిక్ కి రీసెర్చ్ కి డిఫరెన్స్. రీసెర్చ్ కి అప్టిక్ అంటే పెరిగిందని, రీసెర్చ్ అంటే మళ్ళీ పెరిగిందని. రీసర్జ్, రీ అంటే మళ్ళీ, సర్జ్ అన్న అప్టిక్ అన్న ఒకటే మీనింగ్, డిఫరెన్స్ ఏం లేదు. We have seen a surge in COVID-19 కేసు అనొచ్చు, we have seen an uptick in COVID-19 కేసు అనొచ్చు, రెండు ఒకటే. రీసెర్చ్ అంటే పడి పెరగడం, తగ్గి పెరగడం, అలాగా మళ్ళీ పెరిగింది, రీసర్జెన్స్. కోవిడ్ ఇప్పుడు ఏంటి? రీసెర్చ్ అనొచ్చు కదా. కోవిడ్ పడింది, మళ్ళీ పెరిగింది. ఒకసారి పడి మళ్ళీ పెరిగింది అనే కాంటెక్స్ట్ లో మనం రీసెర్చ్ అనే పదం వాడతాం. రీ అనేది ఎప్పుడు వాడాలన్నా మళ్ళీ, తెలుగులో మీరు అనుకోండి మనసులో, మళ్ళీ అనే కాంటెక్స్ట్ ఉంటేనే వాడాలి, లేకపోతే వాడకూడదు. కొనాండ్రమ్ కి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. దేనికమ్మా? కొనాండ్రమ్. కొనాండ్రమ్ చెప్పండి మీరు. బుక్ ఎందుకు? మనకి ఏదైనా ఒక కొనాండ్రమ్ చెప్పండి. చిన్నప్పుడు అని అంటారు కదా, అవే కన్ఫ్యూజింగ్ ఆర్ డిఫికల్ట్ క్వశ్చన్ ని మనం కొనాండ్రమ్ అంటాం జనరల్ గా. రిడిల్స్ అంటారు కదా, రిడిల్స్, పజిల్స్, చిన్న చిన్నవి, చిన్న చిన్న రిడిల్స్, పజిల్స్. కొండ మీదకి వెళ్ళేటప్పుడు 4 కాళ్ళతో వెళ్తుంది, వచ్చినప్పుడు 3 కాళ్ళతో వస్తుంది, అదేంటి? ఇలాంటి చిన్నప్పుడు అంటారు కదా. ఒకరికి పుట్టుకతో 4 కాళ్ళు, పెరిగాక 2, మళ్ళీ చివరిలో 3 అవుతాయి. ఎవరు? మనుషులే చిన్నప్పుడు బంగురుతారు 4 కాళ్ళు, తర్వాత 2 కాళ్ళ మీద ఉంటారు, తర్వాత కర్ర వస్తుంది 3 కాళ్ళు. ఇలాంటివన్నీ చిక్కుముళ్ళు. అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇలా వినగానే చెప్పగలిగేవి కాదు, కొంచెం మీ బుర్రకి పదును పెట్టేవి అన్నట్టుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఏ కాంటెక్స్ట్ లో వాడారంటే సంథింగ్ దట్ ఈస్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు సాల్వ్. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎకానమీ కాంటెక్స్ట్ లో చెప్తాను. ఇప్పుడు ఇండియాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, అలాగే ఎకానమీ కూడా బాగాలేదు. సో ఆర్బీఐకి ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందంటే తగ్గించడం కోసం వడ్డీ రేట్లు పెంచాలి. వడ్డీ రేట్లు పెంచితే ఎకానమీ ఇంకా సఫర్ అవుతుంది. ఇట్స్ ఎ కొనాండ్రమ్ ఫర్ ఇట్. ఏం చేయాలి నేను? ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు సాల్వ్. ఎకానమీని సపోర్ట్ చేయడం కోసం చూసి వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోద్ది. ఇన్ఫ్లేషన్ డైలమా టైప్. డైలమా అంటే ఇంకా తేల్చుకోలేకపోవడం అని. ఇక్కడ ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు సాల్వ్ అన్నట్టు మైండ్ లో పెట్టుకోండి కొనండి. ఓకే ఓకే అమ్మా, టేక్ కేర్. ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు కదా? ఓకే, ఫైన్, బాయ్.